ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై వరుణుడు కరుణించాడు. 2 రోజులుగా కురుస్తున్న జోరు వానలతో జిల్లా వ్యాప్తంగా వాతావరణం మారిపోయింది. వానాకాలం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షపాతం నమోదైంది. ఎల్నినో ప్రభావంతో నెలన్నర రోజులుగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు తాజా వానలు ఊరటనిచ్చాయి. వరుస వర్షాలతో చెరువులు, వాగులు, వంకల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. సిరికొండ మండలంలోని కప్పలవాగు ఉధృతంగా ప్రవహించడంతో బ్రిడ్జి వద్ద రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దర్పల్లి, డిచ్పల్లి, జక్రాన్పల్లి మండలాల్లోని వాగులు, చెరువుల్లో నీటి ప్రవాహం పెరిగింది. మరోవైపు కామారెడ్డి జిల్లాలో నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి మట్టం పెరిగింది. పలు రిజర్వాయర్లు, వాగుల్లోకి వరద నీరు చేరుతోంది. లింగంపేటలో పాములవాగు ప్రవాహం పెరగటంతో తాత్కాలిక రహదారి ప్రమాదకరంగా మారింది. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. వర్షాభావంతో వెనుకడుగు వేసిన రైతులు ఇప్పుడు వరి నాట్లను ముమ్మరం చేస్తున్నారు. తాజా వర్షాలు రైతుల్లో కొత్త ఆశలు నింపుతున్నాయి. చాలా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై వరుణుడు కరుణించాడు. 2 రోజులుగా కురుస్తున్న జోరు వానలతో జిల్లా వ్యాప్తంగా వాతావరణం మారిపోయింది. వానాకాలం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షపాతం నమోదైంది. ఎల్నినో ప్రభావంతో నెలన్నర రోజులుగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు తాజా వానలు ఊరటనిచ్చాయి. వరుస వర్షాలతో చెరువులు, వాగులు, వంకల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. సిరికొండ మండలంలోని కప్పలవాగు ఉధృతంగా ప్రవహించడంతో బ్రిడ్జి వద్ద రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దర్పల్లి, డిచ్పల్లి, జక్రాన్పల్లి మండలాల్లోని వాగులు, చెరువుల్లో నీటి ప్రవాహం పెరిగింది. మరోవైపు కామారెడ్డి జిల్లాలో నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి మట్టం పెరిగింది. పలు రిజర్వాయర్లు, వాగుల్లోకి వరద చేరుతోంది. లింగంపేటలో పాములవాగు ప్రవాహం పెరగటంతో తాత్కాలిక రహదారి ప్రమాదకరంగా మారింది. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. వర్షాభావంతో వెనుకడుగు వేసిన రైతులు ఇప్పుడు వరి నాట్లను ముమ్మరం చేస్తున్నారు. తాజా వర్షాలు రైతుల్లో కొత్త ఆశలు నింపుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భూపతి లైవ్ ద్వారా అందిస్తారు. భూపతి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? సంపత్ గత 2 రోజులుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ వర్షాల కారణంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వరుణుడు కరుణిస్తున్న పరిస్థితి నెలకొంది. 3 రోజులుగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో వాగులు, వంకలకు జలకళ సంతరించుకున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ప్రాజెక్టులకు కూడా భారీగా జలకళ ప్రవహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులకు కూడా భారీ ఎత్తున వరద పోటెత్తుతున్న పరిస్థితి నెలకొంది. ఎగువన మహారాష్ట్రతో పాటు గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్న పరిస్థితి నెలకొంది. 15,000 క్యూసెక్కుల వరద ఉదయం నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిజామాబాద్ జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల్లో కూడా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు చిలకలతో సంతరించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. చెరువులు, కుంటలు ఇప్పటికే నిండుకుంటున్న పరిస్థితి ఏర్పడుతున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా కామారెడ్డి జిల్లా పరిధిలోని నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా 4,000 నుంచి 6,000 క్యూసెక్కుల వరద నీరు పోటెత్తుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పోచారం ప్రాజెక్టు కూడా వరద నీరు భారీగా తరలి వస్తుంది. ముఖ్యంగా ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ, బోధన్, ఆర్మూర్, పాల్కొండ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరుణుడు కరుణించిన పరిస్థితి నెలకొంది. 3 రోజులుగా వరుణుడు యథావిధిగా కురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రైతులు పంటల సాగుపై దృష్టి సారించారు. ఇప్పటికే ఖరీఫ్ పంటల సాగు కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. ముఖ్యంగా గత నెల రోజులుగా ఎలినో ప్రభావం కనబడుతుంది. దీంతో పంటల సాగుపై, పంటల మార్పిడిపై
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. పంటల మార్పిడి చేపట్టాలని ఇప్పటికే రైతాంగానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది వర్షాలు తక్కువ కురుస్తాయని, ఎల్నినో ప్రభావం కనబడుతుందని కూడా ప్రభుత్వం అధికార యంత్రాంగం ప్రకటించిన నేపథ్యంలో రైతులు పంటల సాగుపై కొంత వెనుకడుగు వేసిన పరిస్థితి నెలకొంది. 3 రోజులుగా కురుస్తున్న వరుణుడి కారణంగా రైతులు మరోసారి పంటల సాగుపై దృష్టి కేంద్రీకరించిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని డిచ్పల్లి, జక్రాన్పల్లి, ఇందల్వాయి, సిరికొండ మండలాల్లో పెద్ద ఎత్తున వరుణుడు కరుణిస్తున్న పరిస్థితి నెలకొంది. సిరికొండ మండలంలో వరుణుడు పెద్ద ఎత్తున పోటెత్తడంతో కప్పలవాగు, రాళ్లవాగు పెద్ద ఎత్తున ప్రవహిస్తుంది. అదేవిధంగా మోర్తాడు మండలం పరిధిలోని పలు గ్రామాల్లో కూడా భారీ ఎత్తున వరద ప్రవాహం ఉండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడిన పరిస్థితి నెలకొంది. అటు నిజామాబాద్, ఇటు కామారెడ్డి 2 జిల్లాల్లో కూడా వరుణుడు కరుణిస్తున్న పరిస్థితి కనబడుతుంది. గత 3 రోజులుగా ఇది అల్పమైన ప్రభావము ధోని ఏర్పడిన నేపథ్యంలో ఇప్పటికే వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరో 24 గంటలకు పైగా ఇదే విధంగా వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ భూపతి. చాలా